నీ జీవితానికి తృప్తి ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరంలో. ఎక్కడ నాకు తృప్తి లేదు. ఎక్కడ ఉంటుంది తృప్తి? దేవుని మందిరంలో. మరి ఎలా ఉంటది? ఆయన నీకు అన్ని విషయాలలో సమృద్ధి ఇచ్చి. ఇంట్లో అన్నీ అనుకో, ఆకలి అవుతుందా? లేకుంటే ఏదేదో తినాలనిపిస్తుంది, ఏదేదో కోరికలు ఉంటాయి. తెలుసా మీకు? చెప్పు అవునంటారా కాదంటారా? అంటున్నాయి అనుకో, ఎదురు తినబుద్ధి అవుతుందా? ఎన్నింటివి అన్నట్టుంటుంది. ఏం లేకుంటే ఇది తింటే బాగుండు, ఇది చేసుకుంటే బాగుండు. నాలుక నానా రకాల కోరికలు మనసులో పుట్టింది. అవునా కదా? సమృద్ధి ఉంటే సైలెంట్ ఉంటుంది. ఎందుకో అన్నింటాయి కదా, ఇంకేం తింటావు అన్నట్టు. నీ జీవితంలో తృప్తి కలిగిన అనుభవం ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు దేవుని మందిరములో ఆయన మాట ప్రకారం నడిచినప్పుడు నీకు తృప్తిపరిచే రీతిగా అన్నింటినీ దేవుడు దీవిస్తాడు. ఇక నాకు చాలు ప్రభు అనే రీతిగా నేను దీవిస్తా అని చెప్తున్నాడు. చెప్పాలంటే ఒక మనిషికి ఎప్పుడు తృప్తి కలుగుతుంది? అన్ని అనుకున్నట్టు జరిగిపోయి ఎవరి కోసం మెంటల్ టెన్షన్ లేనప్పుడు, అబ్బా దేవుడు నాకు అన్ని నెరవేర్చాడు కనుక నా మనసుకి ఇప్పుడు ఏమున్నది? తృప్తి ఉన్నది. అంటే నిన్ను నేను తృప్తిగా ఉంచుతాను దేవుని మందిరంలో అంటున్నాడంటే నీకు కావలసినవన్నిటిని కూడా దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు. అర్థమవుతుందా మీకు? ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు కనుక నువ్వు దేవుని సన్నిధిలో దావీదు లెక్కల ప్రార్థన చేయాలి. అయ్యా ఏమని? నేను నా కుటుంబం నీ మందిరంలో ఉండాలి. అనుదిన ప్రార్థనలో ఇదొక అంశం పెట్టుకోండి. అర్థమైందా? నువ్వు మాత్రమే ప్రతిరోజు ప్రార్థన చేయడం కాదు, నీ ఇంట్లో వాళ్ళందరూ ప్రార్థన చేయాలి. అందరూ దేవుని సన్నిధిని అనుభవించాలి. అప్పుడు నీవు కాదు వారికి తోడుగా ఉండేది. దావీదు ఎవరు తోడుగా ఉంటానన్నాడా? నేను దేవుడే నీ కుమారులను నా మాట వింటే నేను ఆశీర్వదిస్తాను. దావీదు నువ్వే ఆశీర్వదించన్నాడా? నేను నీకు ఆశీర్వదిస్తా, ఈ ఆశీర్వాదాన్ని బట్టి నువ్వే ఆశీర్వదించుకోవాలడా? లేదు. ఏమన్నాడు? నీ సమయం అయిపోయి నువ్వు కనుమరుగైపోయిన తర్వాత నీ పిల్లల్ని కాపాడే బాధ్యత నాది. వారికి కావాల్సినవన్నీ అనుగ్రహించే బాధ్యత నాది. దావీదు యొక్క పేరు స్థిరపరిచే రీతిగా దావీదు పక్షాన దేవుడే కార్యాన్ని నిర్వహించుకుంటూ వస్తాడట వారి యొక్క కుమారులకు. అందుకే ఒక దీప స్తంభాన్ని పెట్టారు. దావీదు అనే దీపం వెలుగుతున్నది యెరూషలేములో అనే మాట దావీదు నిండు వృద్ధాప్యంలో పలికాడు. ఏం చేశాడట? నిండు వృద్ధాప్యంలో దావీదు పలికాడు. ఇక్కడ అంటున్నాడు, నేను ఒక దీప స్తంభాన్ని పెట్టాను, ఈ వెలుగులో నీ చీకటి అంతా పోతుంది, ఈ మహిమలో నీకు కావాల్సినవన్నీ తీర్చబడతాయి. ఫిలిప్పీ 4:19 అంటాడు, దేవుని యొక్క మహిమేశ్వరం చొప్పున నీ ప్రతి అవసరం తీర్చబడుతుంది. నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి విశ్వాసంతో ప్రార్థన చేయి, నీ అవసరం తీర్చబడతాయి, నీ అక్కర్లన్నీ తీర్చబడతాయి. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నీకు తృప్తినిస్తాను. బీద వ్యక్తికైనా సరే నేను నీకు తృప్తినిస్తాను. మన కోటీశ్వరులమా, ధనవంతులమా, వ్యాపారవేత్తలమా, అవునంటారా కాదంటారా? అంటే దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం? చేసుకుంటేనే బ్రతుకు, అవునా కదా? అందుకే అంటున్నాడు, ఎంతకాలం ఇంకా తృప్తి లేకుండా ఉంటావు? నేను తృప్తి పరిచేస్తానికి నేను ఆశీర్వదించడానికి నేను ఈ మాట ద్వారా ఆహ్వానిస్తున్నా. రా, దావీదును ఆశీర్వదించిన దేవుణ్ణి నిన్ను ఆశీర్వదిస్తా. దావీదు కుమారుల యొక్క సింహాసనాన్ని స్థిరపరిచిన దేవుణ్ణి నీ సింహాసనాన్ని కూడా నేను స్థిరపరుస్తా. నీకు కలిగింది ఏదైనా దానిని స్థిరపరిచి మిగులుబాటుతో కూడిన ఆశీర్వాదం సమృద్ధిగా ఉండేటట్టు నేను ఆశీర్వదిస్తాను. నిజంగా నీకు ఆశ ఉంటే, నిజంగా నీ కోరిక ఉంటే ఇక దేవుని సన్నిధిని నువ్వు నిర్లక్ష్యం చేయవు. నీ ఇంట్లో వారిని దేవుని మందిరంలోకి రాకుండా వదిలేయవు. నువ్వు ఎలా ఉంటావు? ఎలాగైనా ఆ వ్యక్తిని దేవుని మందిరం నిలిపి ఆశీర్వాదాన్ని పొందు.